దేవుడి బిడ్డ అయినప్పటికీ దేవుడి సన్నిధిలో నీవు పోగొట్టుకున్నది వెతక్కుండగా, దేవుడి సన్నిధిలో నువ్వు ఆయన దగ్గర పాదాలు పట్టుకోనుకుండగా, ఏదో కష్టం వచ్చిందనో నష్టం వచ్చిందనో పిల్లాడికి నలతగా ఉందనో తీసుకుని వెళ్ళి మంత్రాల దగ్గరికి తాయిత్తుల దగ్గరికి వెళ్ళావనుకో, దాని ద్వారానే వస్తాయి. బిడ్డల జీవితాలను పాడు చేయడానికి, బిడ్డల జీవితాలను నాశనం చేయడానికి. అర్థమవుతుందండి? మనం వెళ్ళకూడదు దాని దగ్గరికి. వెళ్తే వస్తాయి, తెచ్చుకుంటావు, వండించుకుంటావు. అక్కడి నుండి అది నీ బిడ్డల పైన, నీ కుటుంబం పైన నిలబడి చేస్తాయి. ఇంట్లో ఉంటది, అది నీకు కలపడదు, కానీ శోధన ఉంటది, వేదన ఉంటది, బాధ ఉంటది. అప్పటి వరకు ప్రేమ ఆప్యాయంగా ఉండే కుటుంబం గొడవల కారణం అవుతుంది, దెబ్బలాట్లు అవుతాయి. ఎందుకని? చీకటి ఆవరించింది కాబట్టి.